హైదరాబాద్ అలాగే రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ జట్టు ఓటమి పాలైంది. ఇక రాజస్థాన్ జట్టు భారీ స్కోరును టార్గెట్గా ఇచ్చినప్పటికీ హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు అవలీలగా దాన్ని ఛేదించేశారు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఇషాన్ కిషన్ 73 పరుగులతో అద్భుతంగా ఆడాడు. 11 ఫోర్లు 6 సిక్స్లతో చెలరేగిపోయాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కైవసం చేసుకున్న తర్వాత తను షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇందుకే తను ఏమన్నాడంటే, మీరు ఈ కెరియర్‌లో ఇదే అత్యుత్తమ బ్యాటింగ్ దశ అని మీరు భావిస్తున్నారా అని అడిగితే, లేదు. ఇంకా నా నుంచి చాలా బెస్ట్ వస్తుంది. ఇంకా రావాల్సింది చాలానే ఉంది. ఎప్పుడైనా సరే ఆలోచన విధానంలో క్లారిటీ ఉండాలి. ఎందుకంటే బంతిని గమనిస్తూ ఆడాలే తప్ప, ముందు ఏం షాట్ కొట్టాలో మనం నిర్ణయించుకోకూడదు. నేను కేవలం బంతిని చూసి ఆడాలనుకున్నాను. ఇది పెద్ద గ్రౌండ్ కాబట్టి గ్యాప్స్ ఎక్కువగా ఉంటాయి. బంతి సరైన చోట పడనప్పుడు గ్యాప్స్‌లో నెట్ రన్ రేట్ తగ్గకుండా చూసుకోవడమే నా లక్ష్యం. పిచ్ చాలా బావుంది. పెద్దగా ఆలోచించకుండా కేవలం బ్యాటింగ్ ఎంజాయ్ చేశాను అని చెప్పాడు. అయితే మేము చాలా ప్రశాంతంగా ఉన్నామని, 228 పరుగుల భారీ స్కోర్‌ను చేసేటప్పుడు పవర్ ప్లే చాలా ముఖ్యం. ట్రావిస్ హెడ్ మరియు అభిషేక్ శర్మ ఓపెనర్‌గా ఉండటం వల్ల మా పని సులభమైంది. కానీ రాజస్థాన్ జట్టులోని ఆటగాడు వైభవ్ సూర్యవంశీ ఒక అద్భుతమైన ఆటగాడు. అతని లాంటి ఆటను చాలా అరుదుగా చూస్తుంటాం. అతని కోసం మేము చాలా ప్రణాళికలు సిద్ధం చేశాం. ఫియర్‌లెస్ గేమ్ అంటే వైభవ్ సూర్యవంశీదే. అతను సెంచరీ కొడుతున్నప్పుడు నేను ఒక క్రికెటర్‌గా, బ్యాట్స్‌మెన్‌గా చాలా ఎంజాయ్ చేశాను. కానీ ప్రత్యర్థి జట్టు అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఓడిపోవాలనే కదా మనం గేమ్ ఆడతాము. కానీ హీ ఈజ్ ఎ వండర్‌ఫుల్ క్రికెటర్ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక 4 ఓవర్లు ఆడిన మిగిలిన బ్యాటర్లకు మంచి పునాది దొరుకుతుంది. ఓపెనర్ల గురించి చెప్పాలి అంటే, నేను అభిషేక్ శర్మతో నిరంతరం మాట్లాడుతూ ఉన్నాను. అతని గేమ్ ప్లాన్ మరియు రన్ రేట్ గురించి పూర్తి అవగాహన ఉంది. మేము ఇద్దరం కలిసి ఆడిన భాగస్వామ్యం జట్టుకు ఉపయోగపడింది. గత 7 మ్యాచ్‌లలో జట్టును నడిపించడం నాకు చాలా సరదాగా అనిపించింది. ఇప్పుడు ప్యాట్ కమిన్స్ తిరిగి రావడం వల్ల మా బౌలింగ్ బలం పెరిగింది. అతను ఒక అద్భుతమైన కెప్టెన్. అతను జట్టులోకి వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు నేను కెప్టెన్సీ భారం గురించి ఆలోచించకుండా బ్యాటింగ్, వికెట్ కీపింగ్ మీదే దృష్టి పెడతాను అంటూ చెప్పుకొచ్చాడు.